ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు, ఒకటా రెండా? 420 హామీలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు. జాబ్ కార్డు ఉంటే చాలు, నేను ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా, ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చాడు. కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు, ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు, ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇన్ని ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కిండ్రు అత్యవసర మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజులు అన్నారు, గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. మరి 2 ఏళ్లలో ఏం పీకిండ్రు అని నేను అడుగుతున్నా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు? ఏమన్నా అడిగితే ఒకటే చెప్తారు, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం. ఎవలకు ఫ్రీ బస్సు? మహిళలకు ఫ్రీ అట, మహిళలకు ఫ్రీ అట, కానీ మొగోళ్లకు డబుల్ టికెట్ అట. ఇంట్లో ఉండే పిల్లగాళ్ళకు చారణ పెంచిర్రు బస్ పాస్లకు. ఇక ఫ్రీ ఎట్లయితే నాకు తెలియక అడుగుతా. అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు.